మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి ఈ సీజన్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీరు చెప్పండి. ఎస్ఆర్హెచ్ మీరు చూస్తే కానీ ఎస్ఆర్హెచ్లో ఒక పెద్ద మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ సీజన్ ఈజ్ నితీష్ కుమార్ రెడ్డి. అతను ఎట్లా అంటే మనకు హార్దిక్ పాండ్యా లాగా ఇంకో ఆల్రౌండర్ దొరికినట్టు జరిగింది ఇండియన్ టీమ్కి. అతను టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎట్ ద టైం న్యూ బాల్తో బౌలింగ్ కూడా చేస్తున్నాడు. సో అతను ఎస్ఆర్హెచ్ టీమ్కి ఒక మంచి ఫైండ్గా దొరికింది. అతను మనం ఎట్ ద సేమ్ టైం కమిట్స్ని కూడా మెచ్చుకోవాలి. అతను మన టాలెంట్ని ఎంకరేజ్ చేసి నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్ని తీసుకొచ్చి మీరు చూస్తే మాత్రం అతని డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సైక్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బాగా ఆడాడు. ఎట్ ద సేమ్ టైం ఓన్లీ ఎస్ఆర్హెచ్లోనే కాదు వేరే టీమ్స్లో కూడా ఇండియన్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు మీరు చూస్తుంటే. కానీ మీరు ఆర్ఆర్లో చూడండి, మన రియాన్ పరాగ్ కానీ, మీరు ఎల్ఎస్జీలో మయాంక్ యాదవ్ కానీ, మన కేకేఆర్లో అంతరిక్ష్ రఘువంశీ కానీ, మన ఇండియన్ టాలెంట్ బాగా బయటకు వస్తుంది ఓన్లీ దిస్ ఐపీఎల్లో. సో యాజ్ నాకు తెలిసినంత వరకు మన బీసీసీఐని మెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మన డొమెస్టిక్ టాలెంట్ కూడా చాలా బాగుంది. ఈ సీజన్లో రియాన్ పరాగ్ పెర్ఫార్మెన్స్ ఉంది ఎలాగ ఉంది? గతంలో చాలా వీక్గా ఆడేవాడు, ఈ సీజన్లో బాగా పుంజుకున్నాడు. కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు ఈ సీజన్లో అందరికన్నా పెద్ద టర్న్ అరౌండ్ అంటే నేను రియాన్ పరాగ్ అనే చెప్తాను. ఎందుకంటే మీరు లాస్ట్ 4-5 సీజన్ నుంచి చూడండి, అతను రాజస్థాన్లో ఆడుతున్నాడు, ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు అతనికి వచ్చిన ఛాన్సెస్ మిగతా ఏ ప్లేయర్కి ఐపీఎల్లో రాలేదు. బట్ ఈ విషయంలో మాత్రం మనం కుమార్ సంగకారాన్ని కానీ, ఆర్ఆర్ మేనేజ్మెంట్ని, సంజు శాంసన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మకం ఉంచారు రియాన్ పరాగ్ మీద. బట్ మీరు రియాన్ పరాగ్ చూడండి, అతను ఐపీఎల్లోనే బాగా ఆడట్లేదు, కానీ అతను డొమెస్టిక్లో చాలా బాగా ఆడాడు. అస్సాంకి అతను సైక్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాలా మంచిగా ఆడాడు, బౌలింగ్ బాగా చేశాడు. కానీ వీళ్ళు పెట్టిన నమ్మకం రియాన్ పరాగ్ మీద మంచి జరిగింది. ఈ సీజన్లో అతను రాజస్థాన్ రాయల్స్కి సెకండ్ డౌన్లో వచ్చి రాజస్థాన్ రాయల్స్ టాప్ 2లో ఉందంటే నాకు తెలిసినంత వరకు కారణం రియాన్ పరాగ్. ఎందుకంటే మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్లో జాస్ బట్లర్ కానీ, జైస్వాల్ కానీ వాళ్ళంత గుడ్ స్టార్ట్ ఇవ్వట్లేదు. బట్ రాజస్థాన్ ఇన్ని మ్యాచ్లు గెలిచింది అంటే ద రీజన్ ఇస్ సెకండ్ డౌన్లో రియాన్ పరాగ్ వల్ల. సో ఈ విషయంలో మాత్రం రియాన్ పరాగ్ ఇంకా ఫ్యూచర్లో బాగా ఇండియాకు కూడా ఆడతానని నేను హోప్ఫుల్గా ఉన్నాను. సీజన్లో 60 మ్యాచెస్ జరిగాయి. ఈ 60 మ్యాచెస్లో వాట్ ఆర్ ది హైలైట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు నచ్చింది పర్ఫార్మెన్స్ అంటే కేకేఆర్ది. అది 2-3 ఇయర్స్ నుంచి అసలు అంటే చాలా మంచిగా ఏం చేయట్లేదు. ఈసారి అంటే చాలా మంచిగా చేసింది పర్ఫార్మెన్స్. సెకండ్ అంటే ఎస్ఆర్హెచ్, అది 5-6 ఇయర్స్ నుంచి అసలుగా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు మంచిగా. ఈ ఇయర్ మనకు అభిషేక్ వర్మ ఇంకా నితీష్ రెడ్డి వల్ల చాలా మనకు అవుట్ ఛాన్సెస్ వచ్చినాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం వాళ్ళతో ఇంకా చాలా మంచిగా హోప్స్ పెట్టుకోవచ్చు. ఇంకా థర్డ్ ఏంటంటే మనకు ప్లే ఆఫ్లో సిఎస్కే కెన్ విన్ దిస్ టైమ్ ద ఐపీఎల్ బికాజ్ జడేజా, ధోని ఇంకా చాలా మంచి ఫామ్లు ఉన్నారు. బికాజ్ ధోని ఇంకా వాడికి లెగ్ మసిల్ టేర్ అయింది, అయినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ కోసం మంచిగా వాడు పర్ఫామ్ చేస్తుండు. అండ్ వాడు నెక్స్ట్ ఇయర్ కూడా పక్కా ఆడతాడు. ద నెక్స్ట్ ఇయర్ విల్ బీ హిస్ ఫైనల్ సీజన్. ఇంకా మనకు ఇప్పుడు 4th థాట్లో వస్తే ద ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, హీఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద రంజీ ట్రాఫీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు వాడు. మోర్ దెన్ ప్రతి బాల్ 150 పైన వాడిది. ప్రతి బాల్ మినిమం 148, మ్యాక్సిమం 156.7. చాలా అంటే అన్ని బ్యాట్స్మెన్ పైన హోప్స్ తీసేశాడు. చాలా మంచి పర్ఫార్మెన్సెస్.